రిలీజియన్ పేరు మీద బంగ్లాదేశీ హిందూస్ ని టార్గెట్ చేసినారు. ఇంట్లోకి వచ్చి లేడీస్ ని థ్రెటన్ చేసిండ్రు. కొంతమంది హిందూ అమ్మాయిల్ని పబ్లిక్ లో ఇష్టం వచ్చినట్టు కట్టేసింది. 6 ఇస్కాన్ టెంపుల్స్ ని కాల్ చేసినారు. గుడిని ఎలాగో పడగొట్టేస్తారని చెప్పి దేవుడి విగ్రహాన్ని కాపాడుకుందామని ఆ పుజారి దేవుడి విగ్రహాన్ని తీసుకెళ్లిపోతున్నాడు. హిందూస్ అందరినీ వెతికి మరీ కొట్టడం స్టార్ట్ చేసినారు. ఆఖరికి కొంతమంది అమ్మాయిలని రేప్ చేసి కూడా చంపేసినారు. హిందూస్ కాబట్టి ఫ్యామిలీలో ఉన్న అందరినీ, చిన్న చిన్న పిల్లల్ని కూడా లేకుండా ఊరేసి మరీ అందరినీ చంపేసినారు. అండ్ ఇవన్నీ చేస్తుంది అక్కడ ఉన్న మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు కూడా అట్లనే తయారైనారు. ఇలాంటి వీడియోస్ ఇంటర్నెట్ లో చాలా ఉన్నాయి. దీన్ని స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అంటారా? ఇండియాలో పుట్టినందుకు ఇండియాలో ఉన్న కొంతమంది ఇంటర్నెట్ లో వచ్చి చాలా ఫీల్ అయిపోతారు. అలాంటి వాళ్ళందరికీ నేను ఒక్కటే చెప్తున్నా, లో ఫ్రీడమ్ అనౌన్స్ చేసినప్పుడు ఇండియాలో ఉండే కొంతమంది ముస్లిమ్స్ మాకంటూ ఒక సెపరేట్ కంట్రీ కావాలని చెప్పేసి ఇండియా నుంచి పాకిస్తాన్ కి మూవ్ అయిపోయినారు. ఇంకొంతమంది ముస్లిమ్స్ ఇప్పుడున్న బంగ్లాదేశ్ కి మూవ్ అయినారు. అండ్ 2 ముస్లిం స్టేట్స్ కావటం వల్ల అప్పట్లో ఉన్న ఇప్పుడు పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అని చెప్పి పిలిచేవాళ్ళు, అండ్ ఇప్పుడున్న బంగ్లాదేశ్ ని ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పి పిలిచేవాళ్ళు. ఇండియా నుంచి రిలీజియన్ డిస్క్రిపెన్సీ మీద డివైడ్ అయిన స్టేట్స్ కాబట్టి ఫ్రీడమ్ అయిన తర్వాత ఈస్ట్ అయినా వెస్ట్ అయినా సరే మేము కలిసి ఉంటాం అని చెప్పినారు. కానీ అలా అవ్వలేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఉర్దూ మాట్లాడితే ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు బెంగాలీ మాట్లాడే వాళ్ళు. లాంగ్వేజ్ ఒకటే కాదు, వాళ్ళ తినే హ్యాబిట్స్, ఫుడ్ దగ్గర నుంచి క్లోదింగ్ వరకు, విజువల్ అపియరెన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రిటిష్ వాడు ఇండియన్స్ ని ఎలా చూసేవాడో వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళకు కూడా అలానే చూసేవాళ్ళు. ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర నుంచి టాక్సెస్ కలెక్ట్ చేసిన డెవలప్మెంట్ మాత్రం వెస్ట్ పాకిస్తాన్ లోనే జరిగేది. అండ్ ఇలాంటి స్టీరియోటైపిక్ బిహేవియర్ ఈస్ట్ పాకిస్తాన్ లో ఉన్న జనాలకి, లీడర్స్ కి నచ్చేది కాదు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ బెంగాలీ మాట్లాడినా నేషనల్ లాంగ్వేజ్ మాత్రం ఉర్దూగా మార్చినారు. One national language, Urdu. సో ఇలాంటివన్నిటిని క్వశ్చన్ చేయడానికి ఒక లోకల్ పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. దాని పేరే అవామీ లీగ్. అండ్ మొన్నటి వరకు ఉన్న ప్రెసిడెంట్ షేక్ హసీనా కూడా ఇదే పార్టీకి చెందిన వాళ్ళే. అండ్ 1949 లో ఈ పార్టీని పెట్టిన వాళ్ళు కూడా తన ఫాదరే, షేక్ ముజబ్బిర్ రెహమాన్. కోల్కతాలో లా చదివి పొలిటికల్ సైన్స్ మీద డిగ్రీ కూడా తెచ్చుకున్నారు. అండ్ హి ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్. Give us ammunition, give us rations, and then you will see for yourself that given a chance how the Bengali will fight. చావల్ ఖాతా హై. మరి ఇంత మంచి రెప్యుటేషన్ ఉన్న ఫ్రీడమ్ ఫైటర్ కి, పొలిటీషియన్ కి, ప్రెసిడెంట్ కి మొన్న జరిగిన గొడవల్లో ఏమైందో తెలుసా? స్టూడెంట్స్ తిన స్టాచ్యూస్ అన్నిటిని డ్యామేజ్ చేసినారు, క్రేన్స్ తో పడగొట్టినరు. అండ్ కొంతమంది అయితే తన స్టాచ్యూ మీద ఎక్కి యూరినేట్ కూడా చేసినారు. మరి కంట్రీలో ఉన్న యూత్, స్టూడెంట్స్ ఇంత రెచ్చిపోవడానికి షేక్ హసీనా గవర్నమెంట్ ఏం చేసింది? ఈ స్టూడెంట్స్ అందరూ అంతలా ట్రిగర్ ఎందుకైనారు? అసలు ఈ సివిల్ వార్ వెనకాల రీజన్ ఏంటి? ఇవన్నీ మనం 2 minutes తర్వాత మాట్లాడుకుందాం. నౌ లెట్స్ గో బ్యాక్ టు ద పాస్ట్. ఈ పార్టీ పెట్టిన 2 years కే షేక్ ముజబ్బిర్ రెహమాన్ ఈస్ట్ పాకిస్తాన్ లోనే చాలా పెద్ద లీడర్ అయిపోయినాడు. అండ్ మళ్ళీ 1970లో ఈస్ట్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ ఎలక్షన్స్ ఒక్కటేసారి జరిగినాయి. ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ ఈ 2 కంట్రీస్ లో ఒక్కటేసారి పవర్ లోకి వస్తుంది. అండ్ అందరు అనుకున్నట్టే ఈస్ట్ పాకిస్తాన్ లో అవామీ పార్టీకి 160/162 సీట్స్ వచ్చినాయి. అండ్ అప్పటిదాకా వెస్ట్ పాకిస్తాన్ లో రూల్ చేస్తున్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి 138 సీట్స్ లో జస్ట్ 81 సీట్స్ వచ్చినాయి. అండ్ అవామీ లీగ్ పార్టీకి ఎక్కువ సీట్స్ వచ్చినాయి కాబట్టి ఈ 2 కంట్రీస్ లో గవర్నమెంట్ ఫార్మ్ చేసే ఛాన్స్ అవామీ పార్టీ లీగ్ కే రావాలి. అందరు అనుకుంది కూడా అదే. కానీ పాకిస్తాన్ ఎలాంటిదో అందరికి తెలుసు కదా. అవామీ లీగ్ పార్టీ పవర్ లో రావడం అప్పట్లో ఉన్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి అస్సలు ఇష్టం లేదు. అండ్ ఈ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీని పెట్టింది జుల్ఫికార్ అలీ భుట్టో. అప్పట్లో భుట్టో, ఇప్పుడు ముషరఫ్. ఆ భుట్టోనే. అండ్ ఈ మ్యాటర్ భుట్టో ఒక్కనికే కాదు, అప్పటిదాకా ఉన్న పాకిస్తాన్ ప్రెసిడెంట్ యారా ఖాన్ కి అండ్ ఆ పార్టీ లీడర్స్ కి ఎవ్వరికి ఇష్టం లేదు. I do not think that the people of West Pakistan will
except the Prime Minister from Bengal. అసలు వీళ్ళందరూ అవామీ లీగ్ పవర్ లోకి వస్తుందని కాదు, అసలు వాళ్ళు గెలిచినారు అని చెప్పి కూడా ఒప్పుకోలేదు. అప్పటికి యారా ఖాన్ పాకిస్తాన్ కి ప్రైమ్ మినిస్టర్ అయ్యింది కూడా మిలిటరీ పవర్ తోటే. ఈస్ట్ పాకిస్తాన్ లో ఒక ఆర్మీని దింపి ఒక సివిల్ వార్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసినాడు. దీంతో ముజబ్బిర్ రెహమాన్ ఈ వెస్ట్ పాకిస్తాన్ పంపించిన ఆర్మీకి ఆపోజిట్ గా ఒక ప్రొటెస్ట్ ని స్టార్ట్ చేసి అక్కడ ఉండే బెంగాలీస్ అందరూ ఫ్రీడమ్ కోసం కలిసి ఉండాలి, కలిసి పోరాడాలని చెప్పేసి మోటివేట్ చేయడం స్టార్ట్ చేశాడు. খুলনা, রাজশাহী, রংপুরে আমার ভাইয়ের রক্তে রাজপথ রঞ্জিত হয়েছে। কি পেলাম আমরা? আমার পয়সা দিয়ে অস্ত্র কিনেছি বহিঃশত্রু আক্রমণ থেকে দেশকে রক্ষা করার জন্য। అండ్ ఈ ఆర్మీ ట్రూప్స్ నుంచి కొంతమంది తప్పించుకొని వీళ్ళని ఎలాగైనా ఎదుర్కోవాలని చెప్పేసి ఒక గ్రూప్ ఫామ్ చేసింది. దాని పేరే ముక్తి బహని. దీంట్లో ఈస్ట్ పాకిస్తాన్ కి సంబంధించిన సివిలియన్స్, లీడర్స్, మిలిటరీ, పోలీస్ అన్ని రకాల ప్రజలు ఉన్నారు. అండ్ దీనికి కంట్రీ మొత్తం అతనికి సపోర్ట్ చేసింది. అండ్ ఈ మ్యాటర్ మొత్తము వెస్ట్ పాకిస్తాన్ లో కూర్చున్న బుట్టోకి అర్థమయ్యి ఈ రెవల్యూషన్ ని ఎలాగైనా ఆపాలి అని చెప్పి ఈస్ట్ పాకిస్తాన్ లో ఇంకా ఆర్మీ ట్రూప్స్ ని దింపిండు. అండ్ ఆ ట్రూప్స్ లో రజాకార్స్ కూడా ఉన్నారు. అండ్ ఈ రజాకార్స్ ఎవరో, వాళ్ళు ఇండియాలో హైదరాబాద్ లో ఏం చేశారో తెలియకపోతే ఇదంతా ఒకసారి గూగుల్ చేయండి. చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి వాళ్ళని ఇప్పుడు బుట్టో ఈస్ట్ పాకిస్తాన్ లోకి పంపించిండు. అండ్ వీళ్ళు మొత్తం కంట్రీలో స్ప్రెడ్ అయిపోయినారు. అండ్ వీళ్ళు చేసిన ఒక బ్రెయిన్ లెస్ పని కూడా ఇదే. మార్చ్ 25, 1971 కనిపించిన వాళ్ళని కనిపించినట్టు కాల్ చేయమని చెప్పి బుట్టో అండ్ యాఖాన్ ఆర్డర్ ఇవ్వడంతో ఆపరేషన్ సర్చ్ లైట్ అనే జెనోసైడ్ మిషన్ ని స్టార్ట్ చేసినారు. ఈ రెవల్యూషన్ సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ చంపినారు. సంబంధం లేని నార్మల్ సివిలియన్స్ ని కూడా చంపారు. అండ్ ఈ రజాకార్స్ అనే వాళ్ళు చాలా క్రూరంగా ఉంటారు. చేతుల్లో వెపన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసినారు. ఇళ్లలో పడి దోచుకున్నారు, మగవాళ్ళని చంపినారు, ఎంతో మంది ఆడవాళ్ళని రేప్ చేసి చంపినారు. ఒక్క మాటలో చెప్పాలంటే వార్ పేరు మీద వాళ్ళకి ఇష్టం వచ్చింది ప్రతి ఒక్కటి చేసినారు. ఇదంతా చూస్తున్న ఇండియా చేతులు కట్టుకుని సైలెంట్ గా ఉండలేకపోయింది. సిచ్యువేషన్ వర్స్ట్ కాక ముందే ఆల్రెడీ ముక్తి బహని గ్రూప్ లో చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చింది, వెపన్స్ కూడా ప్రొవైడ్ చేసింది. అండ్ ఇమీడియట్ గా ఇండియన్ ఆర్మీనే రంగంలోకి దిగింది. అండ్ ఈ జెనోసైడ్ స్టార్ట్ అయిన 2 days కే వెస్ట్ పాకిస్తాన్ ని ఓడిపోయేలా చేసింది, ఈస్ట్ పాకిస్తాన్ ని గెలిచేలా చేసింది. ఫైనల్ గా 1971 మార్చ్ 26న ఈస్ట్ పాకిస్తాన్ కి వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఫ్రీడమ్ వచ్చింది. ఈ వార్ తర్వాత వెస్ట్ పాకిస్తాన్ జస్ట్ పాకిస్తాన్ పేరు కింద మారింది. అండ్ ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా పేరు మార్చుకుంది. కానీ ఈ వార్ లో బంగ్లాదేశ్ వాళ్ళకి ఫ్రీడమ్ రావడానికి హెల్ప్ చేసింది మాత్రం ఇండియానే. How a cry of anguish made India help set a nation free. How a mighty set of heroes achieved India's greatest military victory. How India and Mukti Bahini fought side by side. How land, water and air merged as one. As we celebrate Swarnim Vijay Varsh. అండ్ వార్ విన్ అయి ప్రెసిడెంట్ అయిన షేక్ ముజబ్బిర్ రెహమాన్ ఎవరైతే ఈ వెస్ట్ పాకిస్తాన్ ని ఓడించడానికి వార్ లో పార్టిసిపేట్ చేసినారో వాళ్ళకి, టార్చర్ చేయబడిన ఆడవాళ్ళకి, ఇంకొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఒక ప్రామిస్ చేసినాడు. రేపు కంట్రీలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత స్పెషల్ సర్వీసెస్ లో వీళ్ళకి జాబ్ ఇస్తామని చెప్పి ఒక కోటా సిస్టమ్ ని తీసుకొని వచ్చినారు. అండ్ అప్పుడు ఆయన తీసుకొచ్చిన ఈ కోటా సిస్టమే ఇప్పుడు ఇదంతా జరగడానికి కారణం. అండ్ చెప్పినట్టే 1971 లో ఈ కోటా సిస్టమ్ అనేది ఇంట్రొడ్యూస్ కూడా చేసినాడు. దీంట్లో 30% రిజర్వేషన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కి, అండ్ ఈ 10% టార్చర్ అయిన ఉమెన్ కి ఇచ్చినారు. అండ్ 40% ఎవరైతే బ్యాక్వర్డ్ కాస్ట్ నుంచి వస్తారో వాళ్ళకి ఇచ్చినారు. జస్ట్ ఆఫ్టర్ 4 years 1975 August 15 సేమ్ బంగ్లాదేశీ ఆర్మీలో కొంతమంది గ్రూప్ గా ఫామ్ అయ్యి షేక్ ముజబ్బిర్ రెహమాన్ ఇంట్లోకి వచ్చి తనని చంపేసినారు. తననే కాదు, అప్పుడు తన వైఫ్ ని, తనతో పాటు ఉన్న 3 కొడుకులని అండ్ ఇంకా ఎంతో ఫ్యామిలీ మెంబర్స్ ని చంపేసినారు. అండ్ ఈ ఫ్యామిలీ నుండి అసాసినేషన్ లో మిగిలింది ఇద్దరే. అదే ఇప్పుడు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా అండ్ తన సిస్టర్ షేక్ రహానా. తర్వాత కంట్రీలో
కంట్రీలో చిన్న చిన్న కొత్త పార్టీస్ మొదలైనాయి అండ్ కొన్ని ఇయర్స్ తర్వాత ఆ పార్టీస్ కూడా రూలింగ్ లోకి వచ్చి గవర్నమెంట్ ఫార్మ్ చేసినాయి. కాకపోతే అదానీ లీగ్ పార్టీ చేసినట్టు ఈ పార్టీ రిలేషన్షిప్స్ ఏవి కూడా ఇండియాతో ట్రాన్స్పరెంట్ గా లేవు. అండ్ దానికి మెయిన్ కారణం అప్పట్లో పిఎం గా ఉండే ఖలీదా జియా చేసిన పనులు. అండ్ అట్ ద సేమ్ టైం అదే పీరియడ్ లో షేక్ హసీనా కూడా తిరిగొచ్చి అవామీ లీగ్ పార్టీని ముందు నడిపించింది. అండ్ 1996 at the age of 48 for the first time she became the prime minister of Bangladesh. షేక్ హసీనా ఏం చేసిన తన ఇన్స్పిరేషన్ మాత్రం తన ఫాదర్. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా తన ఫాదర్ ఇంట్రడ్యూస్ చేసిన ఏ గవర్నమెంట్ స్కీమ్ నైనా తను ఎలిమినేట్ చేయదలుచుకోలేదు. అండ్ ఇలాంటి మైండ్ సెట్ ఉండడం వల్లనే ఈ రోజు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. అండ్ తన ఫాదర్ ఇంట్రడ్యూస్ చేసిన కోటా సిస్టమ్ లో 1997 లో అడిషనల్ గా ఇంకొక పాయింట్ యాడ్ చేసింది. అదేంటంటే ఓన్లీ ఫ్రీడమ్ ఫైటర్స్ కి కాకుండా ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ పిల్లలకు కూడా అదే కోటా అప్లై అవ్వాలి అని చెప్పి. అండ్ 12 years తర్వాత 2009 లో మళ్ళీ తను సెకండ్ టైం ప్రైమ్ మినిస్టర్ అయింది. అండ్ పవర్ లో ఉంది కాబట్టి 2010 లో ఈ కోటా సిస్టమ్ లో ఇంకొక పాయింట్ యాడ్ చేసింది. అదేంటంటే ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ ని కూడా ఈ కోటాలో యాడ్ చేయాలి అని చెప్పి. అంటే 56% గవర్నమెంట్ జాబ్స్ జస్ట్ 44% మెరిట్ బేస్డ్ లో అప్లై అవుతుంది. దీంతో బంగ్లాదేశ్ మొత్తంలో 2010 నుంచి 2018 వరకు చాలా మంది స్టూడెంట్స్ చాలా గొడవలు చేసినారు. అండ్ కంట్రీ మొత్తంలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక పాపులేషన్ 0.13% మాత్రమే. అంటే 0.13% కి 30% వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. కానీ షేక్ హసీనా మాత్రం దీన్ని అస్సలు పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ కోటా సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది తన ఫాదరే కాబట్టి. అండ్ తన థింకింగ్, తన బిహేవియర్, తన ప్రిన్సిపల్స్ మొత్తం తన ఫాదర్ తోనే ఇన్స్పైర్ అయినాయి. తనకి ఇవన్నీ కూడా ఒక ఎమోషన్ లాగా సంబంధించినవి. కానీ వీళ్ళ గవర్నమెంట్ లో ఒకటి మాత్రం కరెక్ట్ గా జరిగింది. బంగ్లాదేశ్ జీడిపి చాలా బాగా పెరిగింది. ఇంత ముందు వాళ్ళలాగా కాకుండా ఒక సెక్యులర్ ప్రెసిడెంట్ లా ఒక పేరు తెచ్చుకుంది. కంట్రీలో చాలా బాగా రెవెన్యూ జనరేట్ అయింది. కాకపోతే అది మెయిన్ గా టెక్స్టైల్ ఇండస్ట్రీ మాత్రమే. ఇవన్నీ కూడా లో పేయింగ్ జాబ్స్. ఐటీ సెక్టర్ లో కానీ, గవర్నమెంట్ జాబ్స్ లో కానీ, ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఈవెన్ మెడికల్ డివిజన్స్ లో కానీ బంగ్లాదేశ్ చాలా వెనుకబడి ఉంది. సో స్టూడెంట్స్ అందరికి బెస్ట్ జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్ అని అనిపించింది. అందుకే స్టూడెంట్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. కానీ ఏం లాభం లేదు కాబట్టి 2008 లో హైకోర్టు కి కూడా వెళ్ళిన. బట్ హైకోర్టు ఈ ఇష్యూని ఒక చిన్న కేసు లాగా కూడా చూడలేదు. ఇది ఎందుకు పనికి రాంది అని చెప్పేసి కొట్టి పడేసినారు. అండ్ షేక్ హసీనా కూడా దీంట్లో మేము ఏం చేంజెస్ చెయ్యము అని చెప్పేసింది. దాంతో ఆల్రెడీ కోపంలో ఉన్న స్టూడెంట్స్ ఇంకా రెచ్చిపోయినారు. సేమ్ మొన్న జరిగినట్టే జరిగింది. స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చి గవర్నమెంట్ ప్రాపర్టీస్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసినారు. స్కూల్స్ అండ్ కాలేజెస్ ని బంద్ చేసినారు. పోలీసు వాళ్ళని కొట్టినారు. రోడ్లన్నిటిని బ్లాక్ చేసినారు. అండ్ ఈవెన్ మిలిటరీ కూడా ఇన్వాల్వ్ అయింది. అండ్ ఇవన్నీ ఇప్పుడు కాదు, 2018 లో 6 years బ్యాకే జరిగింది. అండ్ ఇదంతా గొడవతో షేక్ హసీనా కోటా సిస్టమ్ లో ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఇచ్చిన 30% మొత్తం పూర్తిగా తీసేసింది. దీంతో ఫైనలీ స్టూడెంట్స్ గెలిచినారు. అట్లీస్ట్ ఆ మూమెంట్ లో అలానే అనుకున్నారు అందరూ. కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్ మాత్రం దీనికోసం ఒప్పుకోలేదు. అండ్ ఫైనలీ జూన్ లో హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. కోటా విషయంలో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీస్ కి జరిగింది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ కోటా సిస్టమ్ ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. దీంతో జూన్ లో స్టూడెంట్స్ అందరూ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం స్టార్ట్ చేసినారు. కంట్రీలో మళ్ళీ వాతావరణం మొత్తం మారిపోయింది. దీంతో ఆపోజిషన్ పార్టీ మెంబర్స్ అందరూ కూడా స్టూడెంట్స్ ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. 21 జూలైకి ముందే ఆల్మోస్ట్ 180 స్టూడెంట్స్ వరకు చనిపోయినారు. దీంతో సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన డిసిజన్ ని కొట్టిపాడేసి ఈ కోటాలో చేంజెస్ చేస్తూ ఇక పైన 93% ఆఫ్ ద జాబ్స్ మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది అండ్ జస్ట్ 7% ఆఫ్ ద జాబ్స్ మాత్రమే కోటాకి ఇస్తామని చెప్పేసి ఒక కొత్త రూల్ ని తీసుకొని వచ్చినారు. కానీ స్టూడెంట్స్ కి మాత్రం షేక్ హసీనా మీద కోపం తగ్గలేదు. స్టూడెంట్స్ అందరూ తను రిజైన్ చేయాలి అని చెప్పేసి ఫైట్ చేయడం స్టార్ట్ చేసినారు. కానీ రోజు రోజుకి ఈ ప్రొటెస్ట్ మాత్రం స్ట్రాంగ్ గానే అవుతుంది కానీ కొంచెం కూడా తగ్గలేదు. ఎందుకంటే దిస్ ఇస్ బ్యాక్డ్ బై మెనీ థింగ్స్. ఒక స్టూడెంట్సే కాదు, ఆపోజిషన్ పార్టీస్, జనరల్ పబ్లిక్ లో కలిసిపోయిన కొన్ని స్టేట్ బాడీస్ అండ్ దీంట్లో ఎన్నో ఇంటర్నేషనల్ థింగ్స్ రిలేట్ అయి ఉన్నాయి. గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్ని క్రాష్ అయినాయి. కొన్ని వెబ్సైట్స్ అయితే హ్యాక్ అయినాయి. ఏ సోషల్ మీడియా యాప్ కూడా వర్క్ అవ్వకుండా చేసినారు. అండ్ August 4th వరకు దాదాపు ఆల్మోస్ట్ 400 పీపుల్ కన్నా ఎక్కువ మంది చనిపోయినారు. ప్రొటెస్ట్ పేరుతో కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసిండు. అండ్ కొంతమంది ఈడియట్స్ రిలీజియన్ పేరు మీద బంగ్లాదేశీ హిందూస్ ని టార్గెట్ చేసినారు. ఇంట్లోకి వచ్చి లేడీస్ ని థ్రెటన్ చేసిండ్రు. కొంతమంది హిందూ అమ్మాయిల్ని పబ్లిక్ లో ఇష్టం వచ్చినట్టు కట్టేసిండ్రు.
6 ఇస్కాన్ టెంపుల్స్ ని కాల్ చేసినారు. আপনারা সবাই এগিয়ে আসুন, দেখেন আমার বামুনে পাল পড়াই। గుడిని ఎలాగో పడగొట్టేస్తారని చెప్పి దేవుడి విగ్రహాన్ని కాపాడుకుందామని ఆ పుజారి దేవుడి విగ్రహాన్ని తీసుకెళ్లిపోతున్నాడు. హిందూస్ అందరినీ వెతికి మరీ కొట్టడం స్టార్ట్ చేసినారు. ఆఖరికి కొంతమంది అమ్మాయిలని రేప్ చేసి కూడా చంపేసినారు. హిందూస్ కాబట్టి ఫ్యామిలీలో ఉన్న అందరినీ, చిన్న చిన్న పిల్లల్ని కూడా లేకుండా ఊరేసి మరీ అందరినీ చంపేసినారు. అండ్ ఇవన్నీ చేస్తుంది అక్కడ ఉన్న మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు కూడా అట్లనే తయారైనారు. ఇలాంటి వీడియోస్ ఇంటర్నెట్ లో చాలా ఉన్నాయి. దీన్ని స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అంటారా? ఇలాంటి పని ఓన్లీ హిందూస్ మీదనే కాదు, ఏ రిలీజన్ అయినా ఏ మనిషికి కూడా జరగొద్దు. ఇండియాలో పుట్టినందుకు ఇండియాలో ఉన్న కొంతమంది ఇంటర్నెట్ లో వచ్చి చాలా ఫీల్ అయిపోతారు. అలాంటి వాళ్ళందరికీ నేను ఒక్కటే చెప్తున్నా, నువ్వు ఇండియాలో పుట్టినావు కాబట్టి నీ లైఫ్ ఇంకా బానే ఉంది. అదే నువ్వు ఇండియాలో ఉన్న చుట్టుపక్కన ఉన్న కంట్రీస్ లో పుడితే నీ ఫైనాన్షియల్, ఎడ్యుకేషనల్ అండ్ నీ మెంటల్ స్టేటస్ చాలా డిఫరెంట్ గా ఉండేది. బయట ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ పిఎం ఇంటి లోపలికి కూడా వచ్చేస్తున్నారని చెప్పేసి షేక్ హసీనా ఫోర్సెస్ ని యూజ్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. కానీ దానికి ఆర్మీ ఆఫీసర్ ఒప్పుకోలేదు. ఆల్రెడీ మిలిటరీ వల్ల 100 మంది పైనే చనిపోయినారని చెప్పేసి బంగ్లాదేశ్ మిలిటరీ కూడా చేతులెత్తేసింది. షేక్ హసీనాకి జస్ట్ 45 మినిట్స్ టైం ఇచ్చి రెసిగ్నేషన్ చేసి ఇమ్మీడియట్ గా వెళ్లిపోమని చెప్పినారు. అలా చెప్పి ఒక చాపర్ ని కూడా అరేంజ్ చేసినారు. ఆమె లాస్ట్ గా ఒక స్పీచ్ రికార్డ్ చేస్తా అని చెప్పినా కూడా వద్దు అన్నారు. దాంతో షేక్ హసీనా ఫస్ట్ అగర్తలాలో ల్యాండ్ అయింది. దాని తర్వాత ఢిల్లీకి వచ్చి అసైలం తీసుకుంది. ఇండియాలో తనది ఒక టెంపరరీ స్టే మాత్రమే. నెక్స్ట్ తను ఎక్కడికి వెళ్తాదో ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే యూకే అండ్ యుఎస్ ఆమెని కంట్రీలో రావడానికి ఎవరు ఒప్పుకోలేదు. షేక్ హసీనా ఎలాంటి పర్సన్ అయినా సరే ఇండియాతో మాత్రం ఇప్పటిదాకా బానే ఉంది. కానీ అది ఇక పైన ఉంటుందో లేదో తెలీదు. అండ్ ఈ మ్యాటర్ లో చైనాది, యుఎస్ ది కూడా చాలా పెద్ద హ్యాండ్ ఉంది. దీనిపైన మీరేం అనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ దగ్గర కామెంట్ చేయడానికి ఏం లేకపోతే పీస్ అని చెప్పి కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్, ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ కెమెరామ్యాన్ ఆదిత్య ఆర్యతో. Until then, drink water, hug your mother and have a nice day. Peace out.